లాస్ట్ డే పైథాన్లో డెసిషన్స్ ఎలా తీసుకుంటామో చూసాం కదా, ఇంకా చూడలేదా? అయితే ఒక లుక్ కేసు వచ్చాయి. ఇవాళ ఆ డెసిషన్స్ అనేవి కరెక్ట్ అయితే ఏం జరుగుతుంది, రాంగ్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. సరే, మీకు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉంటే హ్యాపీ, స్టార్టింగ్లో మాత్రమే బాగుంటుంది. లేదంటే ఇంకా హ్యాపీ, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ అనేది ఒక క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ని బట్టి మన నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాసెస్ ఏంటో చెప్తుంది. ఇదే కోడ్లో చూస్తే సింటాక్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ డెసిషన్స్నే కండిషన్స్లా ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్, లవర్ ఉన్నారని చెప్తున్నా. అప్పుడు కండిషన్ ట్రూ అయ్యి ఇవి ప్రింట్ అవుతాయి. అదే లేర్ అని ఇస్తే కండిషన్స్ ఫాల్స్ అయ్యి ఇవి ప్రింట్ అవుతాయి. అంటే ట్రూ అంటే ఇఫ్ అని, ఫాల్స్ అంటే ఎల్స్ అనమాట. ఒకవేళ మల్టిపుల్ కండిషన్స్ ఉంటే ఎలా? అప్పుడే ఇల్ఫ్ అనే ఒక ఎక్స్ట్రా స్టేట్మెంట్ని యాడ్ చేసి దాంట్లో మనం కండిషన్స్ని పాస్ చేస్తాం. సరే, ఇదంతా బాగానే ఉంది. పైథాన్ ఎప్పుడైనా సరే టాప్ నుంచి ఎగ్జిక్యూట్ చేసి ఏదైతే మ్యాచ్ అవుతుందో అది మాత్రమే రిటర్న్ చేసి మిగతాదంతా స్టాప్ చేస్తుంది. అండ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇఫ్లో కండిషన్స్ని కాకుండా నెంబర్స్ని పెడతాం. అలా పెడితే జీరో కాకుండా ఏం పెట్టినా అది ట్రూ అనే అనుకుంటుంది. స్టోరీ చాలా సింపుల్. ఆపరేటర్స్ని యూజ్ చేస్తే కండిషన్స్ వస్తాయి. అవే కండిషన్స్ని యూజ్ చేసి మనం కండిషనల్ స్టేట్మెంట్స్ని రాస్తాం. అర్థమైందా రాజా? డౌట్ ఉంటే కమెంట్ పెట్టి ఫాలో కొట్టు. రేపు కలుద్దాం.